హలో ఎవ్రీవన్, అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మునిపాతి వ్లాగ్స్. ఈ వ్లాగ్లో వచ్చేసి అమ్మ బ్రేక్ఫాస్ట్ కింద అయితే చపాతీ అండ్ ఎగ్ ఫ్రై అయితే చేస్తుందనమాట. ఇంకా ఎగ్ ఫ్రైకి అయితే ఇంకా ఎగ్స్ అన్నీ పగలొట్టి ఒక బౌల్లో అయితే వేసేసుకుంది. ఆ తర్వాత ప్యాన్ పెట్టి ఇక్కడైతే ఇంకా తరిగిన ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి ఇవైతే ఆయిల్లో వేసి కాసేపు వేయించనిస్తుంది. వేయించిన తర్వాత కాస్త సాల్ట్ అయితే వేయాలి. సాల్ట్ వేసిన తర్వాత ఇంకా గుడ్లు పగలగొట్టినవి ఉన్నాయి కదా, అవి తెచ్చి అయితే ఇంకా దాంట్లో పోసేసుకొని ఇంకా కలుపుకోవాలన్నమాట. ఎగ్ ఫ్రైని అయితే ఇలా చేసుకోవాలి. అమ్మ అయితే ఇంకా చేస్తుందన్నమాట. ఎగ్ ఫ్రై ఇలా చేసుకొని మనం కొంచెం సాల్ట్ అది లైట్గా పసుపు కూడా వేయచ్చు. లైట్గా వేయకోకుండా కాస్త లైట్గా వేస్తే పసుపు లైట్ వేసి ఇంకా కలుపుతుందనమాట. ఎగ్ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఎగ్ ఫ్రై అండ్ చపాతీ చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా అదేంటి ఇంకా ఎగ్ ఫ్రై అయితే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తుంది అనమాట. యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఎగ్ ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా పక్కనే ఇంకా పిండి అయితే కలుపుకొని రెడీగా పెట్టుకుందనమాట అమ్మ అయితే. ఇంకా వంటలు చేసి అయితే అమ్మ అయితే ఇంకా చపాతీలు అయితే చేస్తుందనమాట. చెల్లి అయితే చపాతీలు అయితే కాలుస్తుంది. అమ్మ చేస్తే తను అయితే కాలుస్తుంది అనమాట చపాతీలు అయితే అటు ఇటు. ఇంకా వంటలన్నీ రెడీగా చేసి పెట్టుకుందనమాట. పిండి ఆశీర్వాద ఆట అనమాట. ఇంకా అదంతా పక్కన పెట్టేసి ఇంక ఇలా అయితే మనం బాగా చేసుకొని రౌండ్గా చేసుకోవాలన్నమాట. బాగుంటుంది. నేను చేసే రౌండ్గే రాదు, ట్రయాంగిల్ షేప్ ఎట్లా అంటే అట్లా వస్తుందన్నమాట. అమ్మ చేస్తే బాగా రౌండ్గా అయితే వస్తుంది. ఇంకా తీసుకెళ్ళి అయితే చెల్లి ప్లేట్ తీసుకెళ్ళి అయితే ఇంకా పెనం మీద అయితే కాలుస్తుందనమాట చపాతీలు అయితే. ఇంకా ఎగ్ ఫ్రైడ్ అయితే పక్కన అయిపోయింది. ఇంకా చెల్లి అయితే ఇంకా అక్కడైతే కాలుస్తుంది. మా తమ్ముడు అయితే ఇంకా వీడియో తీయమంటే ఎట్లా అంటే అట్లా చేస్తున్నాడు అనమాట వాడు. కెమెరా అయితే ఇంకా అది అక్కడ స్టవ్ అంతా కొంచెం డస్ట్ ఉంటే క్లీన్ చేసుకొని తర్వాత అయితే చపాతీలు అయితే కాలుస్తుందనమాట. రెడీగా అయితే చపాతీలు చేసుకుంటే బాగుంటుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ చపాతీలు. ఇక్కడ ఇంకా చపాతీలు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే అయిపోతుంది. చెల్లి అయితే కాలుస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలా ఉందో కామెంట్లో కూడా చెప్పండి, బాగుంటుంది. ఇంకా ఆయిల్ పోసి చపాతీలు అయితే అందులోకి అయితే వేస్తుంది అనమాట. మాట్లాడుకుంటూ మా తమ్ముడు వీడియో తీయమంటే తీరా అంటే తీనవే తీసుకో అంటున్నాడు. ఇంక ఎలా అలా వాడిని ఒప్పించి అయితే కెమెరా అయితే ఇచ్చామన్నమాట. సెల్ కెమెరా తీస్తున్నాడు. ఇంక ఇక్కడైతే చపాతీలు అయితే చెల్లి కాలుస్తుంది. ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా తమ్ముడు అయితే అందిస్తున్నాడు అనమాట, హెల్ప్ చేస్తున్నాడు. చేయరా అంటే ఇంకా చపాతీలు అయితే తీసుకెళ్ళి చెల్లికి అయితే ఇస్తున్నాడు అనమాట. ఇంకా చెల్లి ఇంక దాన్ని అయితే కాలుస్తుంది చపాతీలు అయితే. ఇదంతా ఇంకా అంటే బయటకు వెళ్ళే పని ఉందన్నమాట కొంచెం, అందుకని త్వరగా అయితే బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసుకుంటున్నాము. వీడైతే ఇంకా అందిస్తున్నాడు అనమాట తమ్ముడైతే. ఇంకా చెల్లి అయితే ఇక్కడైతే ఆయిల్ వేసి అయితే ఇంకా కాలుస్తుంది అనమాట చపాతీలు. అంటే మీకు కాల్చిన చపాతీలు ఇష్టమా అంటే లైట్గా కాల్చిన చపాతీ ఇష్టమా? నాకైతే కొంచెం బాగా కాల్చిన చపాతీ అయితే చాలా ఇష్టము. ఇంకా అయితే బాగా కాల్చుకొని చెప్తున్నాను అనమాట చెల్లికి అయితే. ఇంకా ఇక్కడైతే కాలుస్తుంది చపాతీలు. త్వరగా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకొని బయటకి అయితే వెళ్తున్నాము. మీరు కూడా చూడండి ఎక్కడికి వెళ్తున్నాం అనేది. ఇంకెక్కడైతే ఇంకా చపాతీలు అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా అందరూ అయితే రెడీ అవుతున్నారు అనమాట. ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే బయటికి అయితే వెళ్ళాలన్నమాట. ఇంక ఇలా పొగలు వచ్చేలా చపాతీలు అయితే కాల్చుకోవాలన్నమాట. బాగుంటుంది. ఇంకా అటు ఇటు అయితే చపాతీ అయితే కాలుస్తుంది. ఇంకా చపాతీలు అయితే ఇంకా కాల్చి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా అందరు ఫ్రెష్ అప్ అయితే అవుతున్నారు. ఇంకా ఫస్ట్ అయితే నాన్న అయితే ఫ్రెష్ అప్ అయ్యారనమాట. ఇంకా చపాతీలు తీసుకురానంటే ఇంకా చపాతీలు అయితే ఇంకా తీసుకెళ్ళి బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఇంకా ప్లేట్లో అయితే చెల్లి అయితే సర్వ్ చేస్తుంది అనమాట. నాన్నకైతే ఇంకా పెడుతుంది. ఇంకా నాన్న ఎగ్ ఫ్రైడ్ రైస్ చపాతీని ఇంకా బాగుంది అంటున్నాను అనమాట. చాలా బాగుంది చపాతీ అండ్ ఎగ్ ఫ్రై. ఇంకా తినేసిన తర్వాత ఇంకా రెడీ అయితే అందరైతే అయిపోయామన్నమాట. ఇంకా అందరం అయితే కలిసి అయితే బయటకి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకని అంటే కొన్ని రీల్స్ అయితే చేయడానికి అయితే ఇంకా బయటకి అయితే వచ్చాను అనమాట. ఇక్కడైతే వెదర్ చాలా బాగుందనమాట, కూల్గా. ఇక్కడైతే లొకేషన్ కూడా బాగుంది. ఇంకా ఇక్కడైతే కొన్ని రీల్స్ అయితే చేసామన్నమాట. ఇంకా రీల్స్ చేసి ఇంకా ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడైతే ఇంకా రైల్వే గేట్ పడిందనమాట. ఇంకా రైలు వస్తుందనమాట. ఇక్కడ చూడండి గూడ్స్ రైలు అయితే వెళ్తుందనమాట. ఇక్కడైతే చాలా బాగుంది. ఇంకా 5 మినిట్స్ వెళ్ళిన అంత ఏం కాదు, 5 మినిట్స్ అయితే ఆపేశారనమాట. ఇంకా రైలు వెళ్ళిపోయిన తర్వాత గేట్ అయితే ఓపెన్ చేశారు. మేమైతే ఇంకా ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే ఎల్లూరు రూట్ అనమాట వచ్చింది. అయితే ఎల్లూరు రూటు ఇక్కడ రైల్వే గేట్ వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇక బైక్లోనే వెళ్ళామన్నమాట. అంటే నేను, తమ్ముడు, కజిన్ ఒక బైక్లో, అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు ఒక బైక్లో అయితే వచ్చారనమాట. ఇంకా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఇంటికైతే ఇంకా డిన్నర్కి అయితే ఇక్కడైతే అన్నం, పప్పు, చికెన్ పకోడా అయితే చేసేదన్నమాట అమ్మ అయితే. ఇంకా నైట్కి డిన్నర్ ఇంకా తినేసి
అయితే అయిపోయింది. ఈ వ్లాగ్ ఇంతే. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంకా మంచి మంచి కంటెంట్‌తో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.